కరెక్ట్గా ఫలితాలు మీరు 10 పనులు చేయండి, 100 పనులు చేసే బదులు 10 మంచి పనులు చేసినా చాలు, కానీ ప్రజలకు ఉపయోగపడాలి. లెట్ us గో లైక్ దట్. మనం తత్తరపాటై బిత్తరపాటై కన్ఫ్యూజ్ అయ్యి అట్లా పరిగెత్తాల్సిన అవసరం మనకు లేదు. నేను మీకు ఇంకా గైడ్ చేస్తాను ముందు ఆ విధంగా ముందుకు పోదాం. కాబట్టి ల్యాండ్ ఆ విధంగా దయచేసి ఈ ల్యాండ్ సర్వే ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ అనేది మీరు ఆదరాబాదరా కావాల్సిన అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా చేయండి. ఎట్టెట్లా అయింది అట్లా క్లియర్ చేస్తూ మాకు చెప్తూ పోండి. దాన్ని మేము ఎన్లిస్ట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఏపీఐసి కింద పరిశ్రమలకు జోన్ కింద దాన్ని డిక్లేర్ చేసేస్తాం. దానికి కొంత పద్ధతులన్నీ అవలంబించేది, ఆ డీటెయిల్స్ అని తర్వాత మనం మాట్లాడుకుంటాం. కాబట్టి కన్వీనియన్స్గా దాన్ని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత ఈ ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్ అంటే ఈ నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్కు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు. గతంలో చాలా గందరగోళంగా ఇచ్చినాం, చాలా తప్పులు జరిగినాయి. నా రిక్వెస్ట్ ముఖ్యంగా ఎంఆర్ఓలతో, దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. మీరు తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించవద్దు. ఐఎమ్ ఆల్సో సీరియస్లీ రిక్వెస్టింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, బీ సీరియస్ ఆన్ టు దిస్ ఇష్యూ. ఏ జిల్లాలో అయినా సరే ఒక్క తప్పుడు ధృవీకరణ పత్రం, ఒక్క రాంగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడ్డా దయచేసి దోస్ ఆఫీసర్స్ విల్ బి సీరియస్లీ టేకెన్ టు టాస్క్. అక్కడ మాత్రం క్షమించేది ఉండదు. మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పినాం, 100% ఉంటాం. పని మంచిగా జరుగుతున్నంత వరకు ఉంటాం. ఎట్ ద సేమ్ టైం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్గా నెగ్లిజెన్స్గా ఎటువంటి సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తే అది అల్టిమేట్లీ చాలా కాస్ట్ అవుతూ ఉంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. ఈ విషయంలో మాత్రం ఎవరిని కూడా క్షమించే పరిస్థితి ఉండదు. దయచేసి గవర్నమెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ది కలెక్టర్స్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆల్సో విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఒక్క జిల్లాలో కూడా ఒక్క తప్పుడు సర్టిఫికేట్ ఉండడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో జరుగుతూ ఉంది. ప్రభుత్వం మేడ మీద కత్తి పెట్టినట్టు జరుగుతూ ఉంది. ఎంసెట్ కోసం మీరు గమనిస్తూ ఉన్నారు, మా మీద ఎంత ఒత్తిడి వస్తూ ఉన్నది, ఎన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సత్యనా ప్రాణమైన నేను చెప్పిన ఒక్క విద్యార్థి కూడా నష్టం జరగనీయం, కానీ అర్హత గల విద్యార్థి కావాలి. తెలంగాణ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు, ఈ ఓబీసీలో ఉన్న నిరుపేద విద్యార్థులకు ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇతర ప్రాంత విద్యార్థులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకవేళ ఇవ్వడం అంటూ జరిగితే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మాకు ఫీజు కట్టమని అడుగుతారు, ఇంకో రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మాకు ఫీజు కట్టమని అడుగుతారు. ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రం తన యొక్క నేటివిటీని ధృవీకరించుకునే అధికారం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇది నేను చెప్తలేను, నా మాటలు కాదు. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది, ఇక్కడ హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అంటే లా ఆఫ్ ద ల్యాండ్. అది ఆ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం తన క్రైటీరియాని తాను నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ధృవీకరణ పత్రాలు ఇచ్చేది ఆషామాషిగా ఇవ్వద్దండి. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. మీరు కావాలంటే 10 days టైం ఎక్కువ తీసుకోండి, అధికారులు ఎక్కువ తీసుకోండి. దానికి ఏమేమి అవసరాలు మనం మధ్యాహ్నం మాట్లాడుకుందాం. మనం అంతా కూడా డీటెయిల్ డిస్కషన్లో ఎంఆర్ఓస్ కూడా మేము ఇబ్బంది పెడదలుచుకోలేదు. మీకు సిబ్బంది ఎంతగా ఉన్నంత పెట్టుకొని కన్వీనియంట్గా చేద్దాం. కానీ ధృవీకరణ పత్రాలు అంటే వేరియస్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ మాత్రం మనం చాలా చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడతాం, చాలా సమాజం బాధపడుతుంది. ఇప్పుడు మనం చేసే ఒక చిన్న పొరపాటు, ఒక్క నిర్లక్ష్యానికి రేపు భవిష్యత్తు తెలంగాణ ఒక తరం కాస్ట్ పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే కోల్పోయినాం చాలా తెలంగాణ, ఇంకా ముందు కోల్పోదలుచుకోలే. తప్పకుండా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కైండ్లీ చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా నిబద్ధతగా ఉండండి, చాలా స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి మనం పెట్టుకుంటా ఉన్నాం. దీనిలో కూడా కన్ఫ్యూజ్ చేస్తారు, కావాల్సినంత కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది ఎట్లా ఉంటుందంటే కొన్ని పార్టీలని వాళ్ళకి ఎంతో చాలా అర్జెంట్ ఉన్నది, అర్జెంటుగా ఇప్పుడు తెల్లారటాలకే కావాలి. అంటే గవర్నమెంట్ ఆదరాబాదరగా పిచ్చి పిచ్చిగా చేయాలి, ఏదో ఒకటి తప్పులు జరగాలి, దాన్ని పట్టుకొని గందరగోళం చేయాలి, జనంలో వాడి ధర్నాలు చేయాలి. ఇది మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఇట్లా అలవాటు అయి కూర్చున్నది. ఏం చేస్తలేరు, ఒకటైతే లేదు, రెండైతే లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. మనం చెప్పిన మనకేం తొందర లేదు. చెయ్యాలంటే గతంలో అంతా మంచి లేదు. గత ప్రభుత్వాలు చాలా తప్పులు చేసినాయి, చాలా అనర్హులకు ఇచ్చినాయి, ప్రజాధనం దుర్వినియోగం చేసినాయి, 1000 కోట్ల దుర్వినియోగం జరిగింది. ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయదలుచుకోలేదు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అర్హులకు
నిజమైనటువంటి అర్హులకు కడుపు నింపుతుంది, నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. ఆ సిద్ధాంతంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. కాబట్టి మనకేం తొందర లేదు. మనం దళితులకు భూములు కొనిస్తామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. చాలా మంచి ప్రోగ్రాం. ఖచ్చితంగా దీన్ని మనందరం పట్టుబట్టి జట్టుగట్టి విజయవంతం చేయాలి. మనకు దీంట్లో కూడా లెక్కలు సరిగా లేవు. మనకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్టుగా మనకు ఒక లెక్క ఉంది. అందులో 3 లక్షల దళిత కుటుంబాలు అర్బన్ ఏరియాస్లో అంటే మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నట్టు, 9 లక్షల దళిత కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు ఈ గంటకు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనకు అందుబాటులో ఉన్న స్టాటిస్టిక్స్. ఇది నిజమో కాదో భగవంతుని తెలుసు. రేపు మీరు సర్వే చేసిన తర్వాతనే మనకు ఫ్యాక్చువల్ రిపోర్ట్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సోఫార్ బై నౌ మన దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది. భూమి ఎక్కడ కొనియగలుగుతాం? మున్సిపాలిటీలో అయితే సమస్య లేదు. రూరల్ ఏరియాని మనం కొనియాలి. రూరల్ ఏరియాలో ఇక్కడ కూడా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు చాలా సీరియస్. దయచేసి దీన్ని మీరు ఆలోచించారు. ఈ స్కీమ్ గురించి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ స్కీమ్ ఏముంటుందంటే 3 ఎకరాల భూమి మనం కొనిస్తామని అన్నాం. డెఫినెట్ కొనిస్తాం. ఈ స్కీమ్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎట్లా చేస్తాం? గతంలో ఎస్టీపీ అంటే దళితుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి స్పెషల్ కాంపోనెంట్ ఫండ్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్కి అలకేట్ చేసి దాన్ని పల్చగా చేసేసారు. అవి లెక్కలు సరిగా రాలే. అందువల్లనే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ఫండ్స్ వేరియస్ డిపార్ట్మెంట్కి ఇవ్వదలుచుకోలేదు. సపోజ్ రేపు తెలంగాణ బడ్జెట్, ఉదాహరణకు చెప్తే ఫిగర్ యాక్యురేట్ ఫిగర్ కాదు, ఉదాహరణకు తెలంగాణ బడ్జెట్ ఓ 30,000 కోట్లు ఉంటుంది ప్లాన్ బడ్జెట్. మన దళితుల జనాభా 15.4% ఉంది. ఈ 15.4% ఎంతైతే డబ్బులు 30,000 కోట్లలో అంటే 4,500 కోట్ల పైబడి అవుతుంది. ఈ 4,500 కోట్ల డబ్బును వేరియస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం ఇవ్వదు. స్ట్రేట్గా ఎంతైతే 4,500 కోట్లు అవుతున్నదో ఆ డబ్బును ప్రభుత్వం ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కేటాయిస్తుంది. ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటలేము, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని అంటున్నాం. దళిత అభివృద్ధి శాఖ అది. కాబట్టి ఈ ఎస్సీ డెవలప్మెంట్ శాఖకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఆ వచ్చిన డబ్బులను ఒక దగ్గర నుంచే ఎస్సీ డిపార్ట్మెంటే ఆ డబ్బును ఖర్చు చేస్తుంది. దేనికోసం చేయాలా? దాంట్లో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి, భూములు కొని దళితులకు ఇచ్చే స్కీమ్ ఒకటి. దీనికి అవసరమైతే సంవత్సరానికి 1000 కోట్ల 1,500 కోట్ల ఎంత పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం చేసి పెడుతుంది. మీరు అందించే రిపోర్ట్ల మీద ఆ బడ్జెట్ ఆధారపడుతుంది. జిల్లా కలెక్టర్లు ఇచ్చే రిపోర్ట్ మీద. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఎకరాల భూమి కొనియాలి. ఎట్లా కొనిస్తాం? దళితులకు మొత్తమే భూమి లేని కుటుంబాలు, మొత్తం దళితులు అసలే భూమి లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఈ లెక్క తేలాలి మనకు. టోటలీ ల్యాండ్లెస్ దళిత్ ఫ్యామిలీస్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? గ్రౌండ్ నుంచి మనకున్న రిపోర్ట్ ఏమో ఒక రకంగా ఉంది, కానీ సోషల్గా మేము అడిగి తెలుసుకుంటే ఈ మధ్యన నేను ఒక 15 గ్రామాలు అడగడం జరిగింది. 15 గ్రామాల సర్పంచ్లకు నేను స్వయంగా ఫోన్ చేసి అడిగిన, మన శాసనసభ్యులను కొందరిని అడిగిన. తెలంగాణ కాంపోజిషన్ ఏంటంటే తప్పకుండా దళితులకు ఎంతో కొంత భూమి ఉంటుంది. అసలు భూమి లేని దళిత కుటుంబాలు తెలంగాణలో ఉండయి నాకున్న అవగాహన మేరకు. ఒక్కొక్క ఊర్లో ఉంటే 4, 5, 6, 10 కుటుంబాలు ఉంటాయి తప్ప ప్రతి వాళ్ళకి భూమి ఉంటుంది. ఎంత ఉంటుంది? 3 ఎకరాలు ఉండదు. మళ్ళీ భూమి ఉందా అంటే ఉన్నది సార్. ఎంత ఉందా అంటే 1 ఎకరంన్నర ఉన్నది సార్ అంటాడు. ఎక్కడుంది ఎకరంన్నర అంటే 3 దిక్కులు 4 దిక్కులు ఉంటుంది. అది ఒక చోట ఉండదు. అసైన్మెంట్ ఇచ్చిన భూములలో ఆల్మోస్ట్ దళిత్స్ కవర్ అయినరు. 1/2 ఎకరో 1 ఎకరో ఎంతో ఇచ్చిండ్రు, 1/4 ఎకరమో ఇచ్చిండ్రు, కవర్ అయినరు. అంటే ప్రతి దళిత కుటుంబం ఎంతో కొంత భూమిని కలిగి ఉన్నది. ఒక 1/2 ఎకరం ఉందా, 1 ఎకర్ ఉందా, 2 ఎకర్స్ ఉందా, అది ఎగ్జామిన్ చేయండి దయచేసి. ఎగ్జామిన్ చేస్తే మొత్తం దానిలో మీకు తేలుతారు. కొంతమంది మొత్తమే భూమి లేనటువంటి దళిత కుటుంబాలు కూడా ఉంటాయి, జీరో ఉంటాయి. దళిత కుటుంబాలే కానీ భూమి అసలే లేదు. అట్లాంటి కుటుంబాలకు మనం టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇచ్చుకుంటాం. ఇంకా వాళ్ళకి స్ట్రేట్ 3 ఎకరాలు కొనిస్తాం వాళ్ళకు. ఈ పథకం ఎంత మంచిదంటే నాకు దీనిలో కూడా హరి బరి లేదండి. మీరు అనవసరంగా ఎవరో తరుముతున్నట్టుగా మీరు హరి కావాల్సిన అవసరం లేదు. 15th ఆగస్ట్ ఇస్ ద ఓన్లీ లాంచింగ్ డే. మీరంతా ఆగమాగం కావాల్సిన అవసరం లేదు. ఇది చాలా పకడ్బందీగా జరగాలి. ఒక పూట జరిగి ఏదో ఒక వారం జరిగి అయిపోయే ప్రోగ్రాం కాదు ఇది. అందుకే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నా దగ్గర పెట్టుకున్నాను, చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటేనే పక్కాగా ఉంటుందని ఉద్దేశంగా పెట్టుకున్నాను. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది.
మీకు నేను పూర్తిగా అవగాహన చేస్తే ఒక 5 నిమిషాలు అవగాహన చేసి ముగిస్తాను నేను. దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనం ఇది ఏమి లేని వాళ్ళకు 3 ఎకరాలు నేరుగా మనం కొనిస్తాం. 3 ఎకరాలు కొనియడమే కాదు, ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా మనమే కల్పిస్తాం. బోర్ లేకపోతే బోర్ వేయిస్తాం. మంచి జియాలజిస్ట్తో సర్వే చేయించి పర్ఫెక్ట్ బోర్ వేయిస్తాం. ప్లస్ కరెంటు మోటార్ కూడా ప్రభుత్వమే కొనిస్తాం. అక్కడికి లైన్ ఏదైనా వేయాల్సి ఉంటే దాని ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తాం. కరెంటు కనెక్షన్ కూడా ప్రభుత్వమే ఇప్పిస్తాం. ఆ కనెక్షన్కి ఏదైనా రూపాయో పావులను కట్టాలంటే కూడా ప్రభుత్వమే చెల్లిస్తాం. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీని టోటల్ ప్రభుత్వమే తీసుకొని ఈ డబ్బు నుంచే ఖర్చు పెట్టి దాన్ని కలిగిస్తాం. కలిగించి ఒక సంవత్సరం అతనికి ఎంత పెట్టుబడి అవసరం పడుతుంది అసెస్మెంట్ చేస్తాం. ఆ పెట్టుబడిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తాం. 100% అది సబ్సిడీనే. దానిలో ఒక పైసా కూడా అతను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకును కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తలేదు. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ ఆయన డబ్బులు ఇయ్యడు, స్కీమ్స్ కట్టలైపోతుంది. నాకు హరీ లేదని నేను ఎందుకు అంటున్నా అంటే 2 రకాలు క్లాసిఫై చేసుకుంటాం మనం. తొందరపాటు లేదు. ఎందువల్ల ప్రోగ్రామ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇది టపా అయిపోదు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సపోజ్ సెర్పు వాళ్ళు చేసిన లెక్కల ప్రకారం, మరి వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఎట్లా వచ్చిందో ఏం సంగతి మనకు తెలుస్తుంది. మన సర్వేలు కూడా మనకు తెలిసి వస్తుంది. సెర్పు వాళ్ళు మనకి ఇచ్చిన లెక్క ప్రకారం దాదాపుగా 3 లక్షల కుటుంబాలకు భూమి లేదు అనేది ఒకటి తెలిసింది మనకు. అది ఫ్యాక్ట్ కాదని మనం అనుకుంటున్నాం. మేబీ దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. ఫ్యాక్ట్ కావచ్చు కూడా. సపోజ్ ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో 1,50,000 కుటుంబాలను నేను 3 ఎకరాల భూమి ఇచ్చి చేసుకోగలిగినా ద గ్రేట్, థ్రిల్లింగ్. అది ఎవరు చేయలే, ఇప్పటివరకు జరగలే, చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలో లేదు. సపోజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 3 years 1 lakh ఫ్యామిలీస్కి ఇచ్చుకోగలిగినా మనం గ్రేట్. ఖచ్చితంగా 3 ఎకరాలు ఇచ్చి ఇట్లా మనం చెప్పిన ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చి ఒక సంవత్సరం పెట్టుబడి ఇచ్చి ఆ దళితులను రైతులో కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ రియల్లీ ఎక్సైటింగ్. అది ఆ టార్గెట్ అట్లా సాధించాలి మనం. ఏదో ఎల్లుండి సాయంత్రానికి ప్రోగ్రామ్ అయిపోవాలి ఆ రన్నప్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ దళితుల కోసం చేస్తున్నాం, ఫైన్. కొన్ని ప్రాంతాలలో ఆయకట్టు ప్రాంతాలలో 20 లక్షలు చెప్తారు ఆయన ధర. ఆ భూమి కొంటామా? 3 ఎకరాలు కొనినంటే 60 లక్షలు అవుతుంది. అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం అక్కడ? ఎసెన్షియల్లీ ల్యాండే కాదు, ఇంకో ఎకనామిక్ యాక్టివిటీ ఇస్తాం ఆయనకు. ఎక్కడైతే చేయలేమో ఆ 60 లక్షలలో ఒక 20 లక్షలు 25 లక్షలు పెట్టి ఆయనకి ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ వేరే తవ్వ చూపిస్తాం ఆయనకు, వేరే మార్గం చూపిస్తాం. కానీ ఎంతవరకు ఈ స్కీమ్లో కవర్ చేయగలుగుతామో మనం అంతవరకు మ్యాక్సిమం దళితులను దీనిలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ స్కీమ్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఇది. ల్యాండ్ కూడా మీరు ప్రయారిటీస్ ఏంటి మనవి? మీకు ఒక యావరేజ్ రేట్లో తెలంగాణలో ఇప్పుడు ఎంత మారుమూల ప్రాంతానికి పోయినా నాకున్న సమాచారం మేరకు 2 లక్షల లోపల ఎకరం భూమి లేదు. ఎనీథింగ్ 2 lakhs to 7 lakhs మధ్య ఉంది. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. అది అక్కడ ఆయా గ్రామాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఉంది. ఈ రేంజ్లో దొరికే భూములు మనం ఇమీడియట్ తీసుకుంటాం. మీకు ఈ రేంజ్లో వచ్చే భూములు ప్రయారిటీ బేసిస్లో తీసుకుంటాం. 15th August నాడు ఒక మంచి స్కీమ్ కాబట్టి, ఇండిపెండెన్స్ డే కాబట్టి ఒక లాంచింగ్ ఉండాలనే ఉద్దేశం పెట్టుకున్నాం మనం. 15th August నాడు మీరు నియోజకవర్గానికి ఒక గ్రామం అనుకున్నాం మనం. ఒక విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ కావలేదు. సపోజ్ ఒక విలేజ్లో మనకు ఒక 100 దళిత కుటుంబాలని, అందులో భూమి మొత్తం లేని కుటుంబాలు ఒక 30 ఉన్నాయి. ఆ 30 మంది కనుక దొరికితే సంతోషం. 30 మంది దొరకలేదో 15 మందికి దొరికింది. యూ బిగిన్ విత్ 15 members, నథింగ్ రాంగ్. నెక్స్ట్ కవరేజ్ మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటాం. 15th August ఏదో పిడుగులు పడితే భూమి ఆకాశం ప్రళయం వస్తుందని భయపడాల్సిన అక్కర్లేదు. ఎంతమందిని మీరు కవర్ చేయగలుగుతారు యాక్యురేట్గా నేను చెప్పిన లెక్క ప్రకారం జరగాలి. ఇందులో ఒకటి మొత్తం లేని వాళ్ళు. రెండవ కేటగిరీ ఏంటి? సపోజ్ ఒక ఆయనకి 2 ఎకరాలు ఉంది, మనం ఎకరా కొనిస్తాం, అప్పుడు 3 ఎకరాలు అవుతుంది. అదేవిధంగా ఒక ఆయనకు ఎకరమే ఉంది, మనం 2 acres కొనిస్తాం. ఒక ఆయనకు 1.5 acre ఉంది, మనం 1.5 acre కొనిస్తాం. దాన్ని 3 ఎకరాలు చేస్తాం. మీకు ఐడియా వచ్చింది కదనండి? వచ్చిందా? ఐడియా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు లేపండి దయచేసి. థ్యాంక్ యూ. సో బాగా అర్థమవుతుంది మనకంటే. అర్థం కాకపోతేనే కన్ఫ్యూజన్ ఎక్కువ.
ఈ కాగితాల మీద పెట్టేప్పుడు ఇక్కడ సెక్రటరీల పాపం వీళ్ళు తొందరగా ఆర్డర్స్ ఇష్యూ చేయాలి కాబట్టి ఇదంతా బెటర్. మీకు అందరికీ నేను ట్రబుల్ ఇచ్చింది కూడా ఎందుకంటే దీనికోసమే. ఒకసారి మనం కూర్చుండి అనుకుంటే ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా పూర్తి స్థాయి అవగాహన వస్తుంది, మనం స్ట్రెంత్లో పోగలుగుతాం. మళ్ళీ మనమే బ్లేమ్ గేమ్ చేసుకోవడం, పలానా పని చేసిండని పలానా పని చేయలేదని మన దానిలో మనమే చేసుకోవడం బాగుండదు, పద్ధతి కాదు. కాబట్టి పూర్తి స్థాయి అవగాహన చేసుకునే కదులుదాం, మనం ఆ విధంగా ముందుకు పోదాం. ఎందుకు అంటే చెప్పేవాళ్ళు, డైలాగులు చెప్పేవాళ్ళు, మాటలు మాట్లాడేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన అంబిషియస్గా సంవత్సరానికి 1000 నుంచి 2000 కోట్లు దీని మీద ఖర్చు పెడదాము. ఇది ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్. గవర్నమెంట్ ఈజ్ రెడీ. ఇంకా దొరుకుతుంది భూమి అని కూడా 3000 కోట్లకైనా సరే పోదాము. అట్లా 31 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమల్లో ఉందండి. ఘనత వహించిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది.